హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు సండే వ్లాగ్ అండి. ఈరోజు అయితే సండే అయితే దోశలు వేసేస్తున్నానండి మార్నింగు. ఇక ఈ పెనం మీద చూపిస్తానన్నాను కదండి. ఇది అయితే మామూలుగా తీసుకున్న షాప్లో మార్కెట్లో తీసుకున్న పెనం అండి. దీని మీద కూడా దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. నేనైతే జొన్న దోశలు వేసేస్తానండి. ఇవి కొంచెం కలర్ఫుల్గా ఉంటే క్రిస్పీగా కూడా వస్తాయండి, బాగా వస్తాయి. అంటే ఒక గ్లాసు అంటే మినపప్పుకి ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాస్ అండ్ హాఫ్ రైస్ అచ్చం ఈ పచ్చజొన్నలు అండి. అచ్చం ఫైబర్ ఎక్కువగా ఉండిద్దని అని చెప్పి మళ్ళీ మోషన్స్ అవుతాయని అవి కొంచెం బియ్యం కొంచెం ఇవి కొంచెం వేసేసి దోశలు అయితే వేసేస్తున్నాను. ఈ పెనం మీద అయితే చాలా బాగా వస్తున్నాయండి దోశలు. మార్నింగ్ అయితే ఇలా దోశలు అయితే వేసేసుకుని తినేసి ఇక మధ్యాహ్నానికి అయితే మా బాబు ఇక దమ్ బిర్యానీ చేయమన్నారండి. అలానే లివర్ కూడా తీసుకొచ్చుకున్నారు. ఇక అది ఫ్రై చేద్దామని చెప్పి ముందైతే దోశలు వేసేసుకొని తిన్నామండి. దీనిలోకి క్యారెట్లు అన్నీ ఎక్కువగా కట్ చేసుకొని సండే అయితే ఎక్కువగా ముక్కలన్నీ కట్ చేసుకొని తింటే ఎప్పుడు 4-5 తినే విడిగా అయితే మామూలు దోశలు అయితే 4 తింటే ఇట్లా వెజిటేబుల్ కట్ చేసుకొని తింటే మాత్రం 3 కంటే ఎక్కువ తినలేరండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఇట్లానే వేసేసుకుంటాము. ఇక నేనైతే బిర్యానీకి అయితే దమ్ బిర్యానీ అయితే చేయమన్నారు. ఇక అందుకని నేను మళ్ళీ ఇప్పుడు తినేసి మళ్ళీ సాయంత్రం 2 పూట్లకి చేసేసానండి. ఇక నాకు 1 కేజీ చికెన్ అయితే తెప్పించేసేసి ఇక అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పెరుగు, కారం, కొత్తిమీర, పుదీనా అన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మా పాప అయితే ఎయిర్ ఫ్రైలో పెట్టేసిందండి. ఇక ఎయిర్ ఫ్రైలో కూడా మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అవుతున్నాయి. ఇక గరం మసాలా అన్నీ వేసేసి కాసేపు అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇక నిమ్మకాయ అన్నీ పిండేసుకొని ఇక బాగా పొడిపొడిగా రావడానికి ఇట్లా కొంచెం నూనె మనం చికెన్కే కాకుండా కొంచెం రైస్కి కూడా ఉండిద్ది కాబట్టి కొంచెం చికెన్ ఎక్కువగా కొంచెం వేసేసుకుంటే మనకి చికెన్ ముక్క అనేది కొంచెం బాగా ఉడికిద్దండి. తక్కువగా వేసేసుకుంటే కొంచెం మళ్ళీ ఉడకదు. ఇక అదైతే పెట్టేసుకొని ఇక కర్రీ అయితే ఒక అరగంట పెట్టేసుకొని విడిగా ఉడకటానికి అయితే పెట్టేసుకున్నానండి. ఇక ఆ లోపు నేను ఇంకా ఒకేసారి ఇక అన్ని నీళ్ళు అనేది నేను ఒక గ్లాస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాను అండి. మనం ఎన్ని గ్లాసులు బియ్యానికి అన్ని గ్లాసులు రైస్ తీసుకుంటాం కదా, దానికి ఇంకొక అంటే 2 గ్లాసులు తీసుకుంటాం కదండి. ఇంక కొన్ని అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాను అండి. ఎక్కువగా తీసేసుకున్న సారం అంతా పోయిద్ది కదా, ఇంకా కొన్ని అయితే ఎక్స్ట్రా తీసేసుకొని ఇక గరం మసాలా అన్నీ వేసేసి ఆకులు పుదీనా అన్నీ వేసేసి అవి బాయిల్ వచ్చినాక రైస్ అనేది నానబెట్టుకొని వేసేసాను. ఇప్పుడైతే నాకైతే చికెన్ కర్రీ చూడండి, కర్రీ లాగానే అయిపోయింది. బాగా మెత్తగా కూడా అయిపోయిందండి. ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఇక ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. నాకు గ్రేవీ కూడా ఎక్కువగా ఉంచుకోకూడదు, తక్కువగా ఉంచుకుంటేనే కొంచెం బాగుండిద్దండి. గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడు వేస్తే అట్లాంటప్పుడు రైస్ అనేది మంచి బాగా పొలుకు మీద వేయాలండి. అలా కాకుండా రైస్ అనేది బాగా అది ఎక్కువగా నీళ్ళు ఉంచుకొని కర్రీలో రైస్ని బాగా ఉడకబెట్టుకున్నాకుంటే మనకి పొడిగా కాకుండా ముద్దలాగా వచ్చేస్తుంది రైస్. అలా కాకుండా మనకి కర్రీలో కొంచెం గ్రేవీ ఉంటే చాలండి. ఇట్లా మనకి వంతు ఉడికినాక నేనైతే రైస్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను. మధ్యలో ఆనియన్స్ వేసేసుకొని నాకైతే ఇక 2 ఎత్తులకి చేసేస్తున్నానండి, ఉదయం సాయంత్రము. ఇక సండే అంటే ఇంటికాడ ఉన్నప్పుడు 2 సార్లు తింటారు. మళ్ళీ సాయంత్రం అంటే సాయంత్రం మళ్ళీ చేయాలంటే నాకు ఇక చేయాలనిపించదు. ఇక మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు 2 సార్లు అని చెప్పి మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొంచెం నెయ్యి వేసేసుకొని మళ్ళీ రైస్ అయితే వేసేస్తున్నానండి. నేను కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఇంకా లివర్ కూడా తీసుకొని వచ్చారు మా పిల్లలకి. లివర్ అంటే అచ్చం లివరే కాకుండా కందనకాయలు కాకుండా అచ్చం లివరే తీసుకొని వచ్చారు. అంటే కందనకాయలు కూడా 1-2 వచ్చినాయండి, ఎక్కువగా ఏమి రాలేదు. అచ్చం లివర్ అయితే తొందరగా ఫ్రై అయ్యిద్ది, టేస్ట్ కూడా బాగుండిద్ది. ఈ లివర్లో కూడా B12 బాగుండిద్ది అంట. మంచిగా ఫ్రై చేస్తే కొంచెం ముక్కలు ఎక్కువగా తిన్నట్టు కూడా ఉండిద్ది కదా అన్నట్టుగా ఇక అట్లా తీసుకొచ్చారు. ఇక మిగిలిన మొత్తం రైస్ అంతా వేసేసి పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకొని ఇక మూత అయితే పెట్టేసుకొని ఆ నీరు అయితే మనకి చిన్న రోలు అయితే లేదండి, నాకు దగ్గర పెద్ద రోలే ఉంది. అందుకని ఆ వాటర్తో ఉన్న గిన్నె పైన పెట్టేసుకొని దమ్ అయితే ఇచ్చేసుకున్నానండి.
ఇట్లా దమ్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇది ఒకే వంట సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే. ఇక లివర్ కూడా నేను నీట్గా వాష్ చేసేసుకున్నానండి. ఇక ఒక కళాయిలో ఆయిల్ అయితే పోసేసుకున్నాను. పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఫస్టే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కొంచెం ఈ ముక్కల్లో ఉన్న నీరంతా పోయినాక వేసేసుకుంటే నాకెందుకో అట్లా నూనెలోనే వేయించిన తర్వాత వేయించుకున్నా అంత ఎక్కువసేపు వేగకూడదు అని అంటున్నారు కాబట్టి అల్లం వెల్లుల్లి కూడా ఫ్లేవర్స్ ఉండవని ఇప్పుడు నేను కూడా నూనెలో వేగినాక కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి మళ్ళీ లివర్ అంతా శుభ్రం కట్ చేసుకొని కడుక్కొని అది కూడా వేసేసుకొని కొంచెం నీరు తగ్గినాక ఉప్పు పసుపు వేసేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసేసుకొని మళ్ళీ ఈ మెథడ్లో ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుందండి అసలు లివర్ ఫ్రై. ఇది సింపుల్గా కూడా ఇదే మెథడ్లో ఇక చికెన్ కూడా చేసేసుకోవచ్చు. ఇక చూసారా రైస్ అయితే నాకు అయిపోయింది. చాలా పొడి పొడిగా వచ్చేసిందండి రైస్ కూడా. చూసారా సైడ్ నుంచి అలా చేస్తుంటే రైస్ బాస్మతి రైస్ ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చేసింది. ఇక ముద్దలాగా కాకుండా ఇట్లా చేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్తో చాలా బాగుందండి. ఇక నాకైతే నీరంతా వెళ్ళిపోయిందండి ఇక లివర్లో కూడా. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేగనిస్తున్నాను. ఇది లివర్ కూడా రేటు తక్కువగానే ఉండిద్దండి. ఎంత అంటే తక్కువగానే ఉండిద్ది. ఇక మాకు చికెన్లో వచ్చిన లివర్ కూడా వేసేసాను. మధ్య మధ్యలో కూడా అట్లా లివర్ తీసుకొచ్చుకుంటున్నా, పిల్లలకి మంచిగా B12 అనేది వచ్చిద్దంట. కుక్కర్కి అట్లా బాగా వేగినాక ధనియాల పొడి గరం మసాలా అన్నీ కలిపి పెట్టుకుంటాను. ఇక కారం కొత్తిమీర వేసేసుకొని ఇక సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక మా బాబుకి అయితే పెట్టేశాను. తర్వాత నాకు ఈ రోజు అయితే బాగా మరింత కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా. ఎంత కొత్తిమీర వేసుకున్నా మనకు కొంచెం అయిపోయింది. కొత్తిమీర కూడా మనం ఎక్కువగానే తీసుకోవాలంట. ఇక నాకైతే ఈరోజు అయితే బట్టలు అయితే వచ్చేసినాయి, స్కూల్ డ్రెస్ ఇవి. అంటే డ్రెస్ అంటే మామూలుగా ఇక స్కూల్లో చేస్తుంటారు కదండి వాళ్ళ ఇవి యూనిఫామ్ అయితే కుట్టాలని వచ్చేసింది. చూసారా ఇక బిర్యానీ పెట్టేశాను. ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఆనియన్స్తో ఫ్రై ఇట్లా కొంచెం పక్కన ఫ్రై బిర్యానీ లాగా కూడా అనిపించింది మనకి. ఇట్లా మా బాబుకి అయితే చేశాను తినమని, నన్ను టేస్ట్ చేయమన్నారు. ఇక టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు టేస్ట్ అయితే భలే బాగా వచ్చింది, అంత బాగుంది. ఇక మనకి చికెన్ అంటే దమ్ బిర్యానీలో కొన్ని ముక్కలు తగ్గినా కూడా మనకి ఇట్లా ఫ్రై పక్కన ఉంటే ఫ్రై పీస్ బిర్యానీ లాగా కూడా అనిపించింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈరోజైతే ఇక స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్కి అయితే వచ్చేసినాయండి. ఇది ఈ స్కూల్లో శారీతోనే 2 డ్రెస్సులు కుట్టాలండి. ఇంకా 3 డ్రెస్సులు అవుతాయి అంటున్నారు. కానీ బ్లౌజ్ వచ్చేసింది నాకు, పైట్ కొంగు కూడా వచ్చేసింది కాబట్టి 2 అయ్యి కొంచెం క్లాత్ మిగిలిద్ది అనుకుంటున్నాను. అంటే హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అట్లా రాదని అనుకుంటున్నానండి నేను. చూద్దాము. లైనింగ్ అయితే ఇచ్చేసారు. ప్యాంట్కి అయితే నాకు పాకెట్ పెట్టమని ప్యాంట్ క్లాత్ విడిగా తీసుకొచ్చారు. ప్యాంటుకి ఫిల్ట్లు ఇచ్చేసి పాకెట్ అయితే పెట్టాలండి. ఇట్లా ఈ డ్రెస్సులు అయితే నేనైతే స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇక ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటనేది ముందు వీడియోలో చెప్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో కూడా ఉంది డ్రెస్ స్టిచ్చింగు, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇదేనండి నా వీడియో.